వెల్కమ్ టు ఆర్టీవీ. మరి ఇక్కడ చెంగిచెర్లలో జరిగినటువంటి ఘట్టము అందరినీ కలిచివేస్తుంది అని తెలుసు. రోజు రోజుకొక ట్విస్ట్ ఏర్పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. విజయారెడ్డి అలాగే ఇద్దరు పిల్లల ప్రాణాలు కోల్పోవడం అనేది అది ఎంత వరకు అంటే ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఇక్కడే మరి చెంగిచెర్లలో ఇది విజయారెడ్డి ఉండే ఇల్లు, ఈ ఇంటి దగ్గరే ఉన్నాము. ఎందుకంటే ఏంటి ఇది ఒక మిస్టరీ లాగా మారుతుంది ఈ స్టోరీ. అసలు ఎలాంటి క్లూ దొరకట్లేదు, అటు పోలీసులకు సవాల్గా మారుతుంది, ఇటు మీడియాకి కూడా అంతు చిక్కట్లేదు అనే కోణంలో కూడా మరి కొనసాగుతూ ఉంది. ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించిందా తల్లి? అంటే ఈ లోకానికి దూరం అవ్వడానికి ఇద్దరు పిల్లల్ని ఎలా, అంటే ఒకరు కాకపోతే ఒకరైనా కానీ వద్దు మమ్మీ అని లాక్కొచ్చుకుంటారు కదా, అలాంటిది పిల్లలు కూడా ఎలా ఒప్పుకున్నారు? పిల్లలు కూడా ఎందుకు అంత మనస్తాపానికి గురయ్యారు? విజయారెడ్డిది ఈ స్కూటీ ఒక 2 months అయ్యింది కొని అని చెప్పేసి ఇంట్లో మరి రెంటుకుంటున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ స్కూటీ వాళ్ళ వదిన పేరు పైన కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అంతకు ముందు ఇది పాతది స్కూటీ. ఈ పాత స్కూటీ వచ్చి వాళ్ళ పేరు మీద కొన్నట్టుగా తెలుస్తుంది. అంటే విజయారెడ్డి పైన ఈ రెండు కూడా లేవు. వాళ్ళన్న చెప్తూ ఉన్నాడు కదా, ప్రతిసారి వాళ్ళమ్మ కూడా చెప్తూ ఉంది కదా, మా ఆస్తులన్నీ కూడా నా బిడ్డ పేరు మీదే పెట్టాము అని చెప్పేసి, ఏ ప్లాట్ కొనాలన్నా ఏ ఇల్లు కొనాలన్నా మా బిడ్డ పేరు మీద రాస్తాము, ఆమె పేరు మీదే చేయిస్తాము, మాకు అట్లా కలిసి వస్తుందని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే విజయారెడ్డి మాత్రము ఈ 2 బండ్లు కూడా ఆమె పేరు మీద లేవు. ఒక బండేమో వాళ్ళ వదిన పేరు మీద ఉంది, రీసెంట్గా కొన్నది. ఇంకో బండేమో వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నట్టుగా కూడా ఇక్కడ రెంటుకున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు కట్టుకుంది, ఇప్పుడు ఇంకో ఇల్లు కూడా కడుతూ ఉన్నారు. నారపల్లిలో ఇల్లు కడుతున్నారు. అంటే ఇక్కడ అందరూ ఉంటారు కదా, ఓనర్స్ ఉంటారు, అందరూ కూడా నైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఒకరోజు షేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నారపల్లిలో ఇల్లు కడుతున్నాను, అమ్మ అక్కడికి వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పింది విజయారెడ్డి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ నారపల్లిలో కడుతున్న ఇల్లు కూడా విజయారెడ్డిదే అయినప్పటికీ కూడా ఇక్కడ మరి విజయారెడ్డి అన్న చిరంజీవి ఎవరైతే ఉన్నారో అక్కడ ఇల్లు నేను కడుతున్నాను అని నిన్న మనకు కూడా చెప్పడం జరిగింది ఆఫ్ ది రికార్డ్. ఇల్లు కడుతున్నాను నారపల్లిలో, మా అమ్మ ఇల్లు చూసుకుంటూ ఉంది అని చెప్పేసి. ఇటు చూస్తే విజయారెడ్డి తల్లి ఆ ఇల్లు నారపల్లిలో నా కొడుకు ఇల్లు కడుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే విజయారెడ్డి ఇల్లు అక్కడ కడుతుంది. పాపం తను కష్టపడి, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా మరి తను దుబాయ్లో ఉంటాడు, ఇక్కడ తనకి ₹1,00,000 శాలరీ వస్తుంది కాబట్టి తను ఎవరితో కూడా గొడవలు పెట్టుకునేది కాదు అని తెలుస్తుంది. పిల్లలు కూడా చాలా అమాయకులు అని తెలుస్తుంది. ఇంకొకటి మరి పిల్లలకి కానీ విజయారెడ్డికి కానీ వాళ్ళ అన్న అంటే భయము అని తెలుస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా కొంచెం మనం దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఇంట్లో నుంచే తను చివరగా ఆ రోజు సాయంత్రం టైంన బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది విజయారెడ్డి. ఇక్కడి నుంచి తను స్టార్ట్ అయ్యి తన సొంత కారు ఎప్పుడు కూడా ఇక్కడే పార్క్ చేసుకుంటారు అంట. ఇక్కడే పార్క్ చేసుకున్న ఆ సొంత కార్ని తీసుకొని తను ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఆ సాయంత్రం సమయంలో అంటే ఇంట్లోనే ఫోన్ వచ్చింది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు విజయారెడ్డి తన తల్లి. విజయారెడ్డితో పాటు తన తల్లి ఉంటుంది. తన తల్లి అంటే పాపనేమో 10th వరకు కూడా వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి దగ్గరే బోడుప్పల్లో వాళ్ళ అన్న ఆధ్వర్యంలోనే, చిరంజీవి ఆధ్వర్యంలోనే అక్కడే పాపను పెట్టుకొని అక్కడ చదివించడం కూడా జరిగింది. ఇక్కడ బాబుతో తను కలిసి ఉంది. ఆ బాబుతో కలిసి వాళ్ళ అమ్మతో కలిసి ఉండడం జరిగింది. కానీ బాబుని ఇప్పుడు ఇంటర్లో హాస్టల్లో పెట్టడం జరిగింది. కాబట్టి తన తల్లి తను మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని లాస్ట్ ఫోన్ మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళ అమ్మతో ఫోన్ వచ్చిందమ్మా అని చెప్పేసి తను ఇట్లే వచ్చి ఇక్కడ నుంచి వచ్చింది. ఇంకా ఇదే గేట్ నుంచి ఎంట్రీ అయ్యి తన సొంత కారు అక్కడ నుంచి తీసుకొని తను ఈ నుంచి బయలుదేరడం కూడా జరిగింది. ఈ నుంచి బయలుదేరింది అని అంటే మరి అనుకోవచ్చా ఆ మృత్యు వెంటాడుతుంది అని. ఇక్కడ నుంచి బయలుదేరి బాబును వెంట పెట్టుకొని పాప దగ్గరికి వెళ్ళి అక్కడ పాప హాస్టల్లో కూడా తను పటాన్ చెరువులో ఉంటుంది. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది కాబట్టి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి బంధువులు కాలం చెల్లారు అని చెప్పేసి కూడా పాపను తీసుకొని రావడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. తీసుకొని ఎక్కడికి వచ్చింది, ఎక్కడ కారు పార్కింగ్ చేసింది, రైల్వే స్టేషన్లో మరి ఏ ప్లాట్ఫామ్ నుంచి తను ట్రాక్ వైపు వెళ్ళినట్టు ఇదంతా కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఆర్టీవీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా మరి విజయారెడ్డి నిజంగానే వాళ్ళ అన్నకు భయపడుతుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. పిల్లలు భయపడతారని తెలుస్తూ ఉంది. అంటే అంత భయం దేనికి పెట్టారు?
ఎందుకు పెట్టారు? నిన్న మొన్నటి దాకా లేదు అసలు. ఎందుకంటే తన పేరు మీద అన్ననేమో పక్క మా చెల్లంటే మాకు ప్రేమ, చెల్ల పేరు మీదే పెట్టాము అని అంటున్నారు. మరి వీళ్ళు సంపాదించిన డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతాయి కదా. వీళ్ళకేం ఆర్థికంగా సమస్యలు లేవు. అలా అని చెప్పి ఒంటరితనము అని ఆ సూసైడ్ లెటర్లో ఉంది అన్నాం కదా, సారీ ఆ లేఖలో ఉంది అంటున్నాం కదా, తను రాసిన లేఖలో నేను ఒంటరితనాన్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి, అందుకు నా పిల్లల్ని ఒంటరిగా నేను వదిలేయలేకపోతున్నాను అని చెప్పి ఆ లేఖ రాసినట్టుగా పోలీసులు చూపిస్తూ ఉన్నారు. కానీ తనకు ఒంటరితనం అనేది ఎక్కడా లేదు. ఇద్దరి అండర్స్టాండింగ్ మీదే భర్త దుబాయ్లో ఉన్నారు, ఆమె ఇక్కడ ఉంది. వచ్చి తను 10 రోజులు అట్లా ఉండేసి వెళ్తూ ఉంటాడు హస్బెండ్ అని కూడా తెలుస్తుంది. హస్బెండ్ చాలా అమాయకుడు అని చెప్పేసి కూడా ఇక్కడ రెంట్కుంటున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగానే వాళ్ళ అన్నంటే భయం అంటున్నారు. ఇద్దరికే తెలియాలి ఏదైనా, వాళ్ళ అన్నకి వాళ్ళ అమ్మకే తెలియాలి, వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకుంటుందని ఇక్కడ రెంట్కున్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏం జరిగింది అనే కోణంలో చూస్తే వాళ్ళ మదర్ని వాళ్ళ అన్నని ఎంక్వైరీ చేస్తే కానీ ఏ విషయమైనా బయటపడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.